ఐదవ అధ్యాయము కర్మ సన్యాస యోగము 23వ శ్లోకము. శక్నోతి హైవ యః సోఢుం ప్రాక్ శరీర విమోక్షణాత్ కామక్రోధోద్భవౌ వేగం సయుక్తః స సుఖీ నరః. తాత్పర్యము: ఈ శరీరమును విడువక ముందే అనగా జీవించియుండగానే కామక్రోధాదుల ఉద్వేగములను అదుపులో నుంచుకొనగల సాధకుడే నిజమైన సుఖి, యోగి. వివరణ: ఈ శరీరము విడువక మునుపే కామక్రోధముల వేగ ఆవేశములను సహనంతో జయించిన మానవుడు వాటిపై విజయమును సాధిస్తాడు. అటువంటి వాడే జ్ఞానయోగి. 4వ శ్లోకం. యోऽन्तఃసుఖోऽन्तరారామస్తథాन्तర్జ్యోతిరేవ యః న యోగీ బ్రహ్మనిర్వాణం బ్రహ్మభూతోऽధిగచ్చతి. తాత్పర్యము: అంతరాత్మయందే సుఖించువాడును, ఆత్మయందే రమించువాడును, ఆత్మజ్ఞాని అయిన వాడును అగు సాంఖ్యయోగి సచ్చిదానంద ఘన పరబ్రహ్మ పరమాత్మయందు ఏకీభావస్థితుడై బ్రహ్మ నిర్వాణమును పొందును. వివరణ: ఏ మానవుడైతే తన అంతరంగమునందున్న ఆత్మరూపమైన పరబ్రహ్మతో రమిస్తూ ఉంటాడో అటువంటి యోగి ఆనందముతో ఉంటాడు. అప్పుడు పరబ్రహ్మలో ఉన్న శాంతి తనలోనే ఉంటుంది. మానవుడు తను బయట ప్రపంచంలో సుఖాల వెంట పరుగెడతాడు. దానివల్ల నిరంతరం అశాంతిగా ఉంటాడు. మానవుడు తనకి ఏమి కావాలో తెలియకుండానే సుఖాల వెంట పరుగులు తీస్తాడు. బాహ్యమైన యాత్రలు, తీర్థయాత్రలు చేసిన ఫలితము ఆనందము, పుణ్యప్రాప్తి. కానీ అంతరంగ యాత్ర చేస్తే వచ్చేది సచ్చిదానంద పరబ్రహ్మ ప్రాప్తి అనే అనంతమైన సుఖము.